ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. అసలు ఆ బ్యాగ్ లోకి తేలెలా వచ్చిందో, లేకపోతే ఎవరైనా పెట్టి చచ్చారో. వాళ్ళ చేతులు పడిపోను, వాళ్ళకి మందు లేని రోగాలు రాను, వాళ్ళు నాశనమైపోను. కోడలి పిల్ల నీ శాపరార్థాలు ఆపో. తేలు పెట్టింది మేమిద్దరమే. మాకేం తెలుసు నువ్వు చెయ్యి లోపల పెడతావని. అసలు మీరెందుకు బాలగడి బ్యాగ్ లో తేలు పెట్టారు? వాడు మీ నాన్న చేతి ఇంటి పనులు చేయించాడని వాడికి బుద్ధి చెప్పాలని తేలు పెట్టామరా. అత్తయ్య, మావయ్య, మీరేమైనా ప్లాన్ చేస్తే మాకు చెప్పాలి కదా. మీరు సొంత తెలివితేటలు వాడొద్దని చెప్పాను కదా. బాగుందిరా. మేమేమైనా కలగన్నామా? మేము వేసిన ప్లాన్ లో మీ ఆవిడొచ్చి ఏలు పెడుతుందని. అసలు ఇదే అడ్డుకోకపోతే మా ప్లాన్ బాగా వర్కౌట్ అయ్యేది. చెప్పా పెట్టకుండా మీ సొంత తెలివితేటలు వాడి నన్ను తప్పు పడతారేంటి? ఏంటి బాగుతున్నావు? మీరెందుకు అరుస్తున్నారు? అసలు బ్యాగ్ ఎందుకు పెట్టావు? మీరెందుకు ఆ బ్యాగ్ లో అడిగారు? చెప్పలేదు. అసలు ఇదంతా కాదు. మనం ఎలాగైనా బాలగాన్ని దెబ్బ కొట్టాలి. దానికి మనం ఏదైనా మంచి ప్లాన్ ఆలోచించాలి. సుందరి, ఈ వీధిలో మనం అన్ని ఇళ్ళు తిరిగేసాం. అత్త ఎక్కడా కనిపించలేదు. అవును బాలగారు, ఇంకా ఈ ఇల్లు ఆ ఇల్లే మిగిలే. అవును, ఇది నిత్య ఇల్లు కదా? అవునవును, ఇది నిత్య ఇల్లే. సరే, ముందు ఆ ఇంట్లో వెళ్ళి కనుక్కుందాం. పదండి. పద. ఏమండి, ఏమండి, ఏం కావాలమ్మా? అమ్మా, మేము ఒక ఇన్ఫర్మేషన్ కోసం వచ్చాం. మా అమ్మ గల్ఫ్ నుంచి వచ్చి మాకు కనిపించకుండా మిస్ అయిపోయింది. ఆవిడ ఇదే ఏరియాలో ఎక్కడో పనిచేస్తున్నట్టు మాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది. మిమ్మల్ని అడుగుదామని వచ్చాం. మీ ఇంట్లో ఎవరైనా పనిచేసే వాళ్ళు ఉన్నారా? అయ్యో, ఆవిడ మీ అమ్మగారా? మీ ఇంట్లో మా అమ్మగారు ఉన్నారా? అమ్మా, గల్ఫ్ నుంచి అంటున్నావు కాబట్టి ఆవిడ మీ అమ్మగారే అనుకుంటున్నాను. ఒక 2 రోజుల క్రితమే మా ఇంట్లో పని చేస్తున్నారు. సడన్ గా పని మానేసి వెళ్ళిపోయింది. అవునా? అంటే మా అత్తయ్య మీ ఇంట్లో పనిచేస్తారా? ఆవిడెవరో తెలియదు కానీ గల్ఫ్ నుంచి వచ్చినట్లయితే చెప్పింది. ఓహో. తనకిక్కడ ఎవరు తెలిసిన వాళ్ళు లేరని మా ఇంట్లో పనిచేస్తానని చెప్తే ఆశ్రయం ఇచ్చాం. ఒక 4 రోజులు పని బానే చేసింది. కానీ ఎందుకో ఇక పని చేయనని చెప్పి సడన్ గా వెళ్ళిపోయింది. గాయత్రి త్రిపురలు ఎక్కడున్నారో? నేనొచ్చి కూడా నా కూతుళ్ళని కలుసుకోలేకపోతున్నాను. నా అలాగే వాళ్ళు ఎంత కంగారు పడుతున్నారు. గంగా, బయట పెరుగు ప్యాకెట్ ఉంటుంది, తీసుకురా. అలాగే అమ్మా. ఏమండి, మా అమ్మ ఫోటో చూపిస్తాను. ఆవిడ కాదో చెప్పండి. అయ్యో, ఏ సుందరి, అయ్యో, ఫోన్ పనిచేయట్లేదే. అమ్మా, మీరు చెప్పేదాన్ని బట్టి చూస్తే ఆవిడ మీ అమ్మగారే అయి ఉంటారు. ఎందుకంటే
గల్ఫ్ నుంచి మొన్ననే వచ్చానని చెప్పింది. చాలా థ్యాంక్స్ అండి. బాలగారు, ఖచ్చితంగా ఆవిడ చెప్పినట్టు మా అమ్మగారు ఎక్కడికో వెళ్ళిపోయారు. ఏం కాదు సుందరి, మనం పోలీస్ కేసు పెట్టాం కదా, అత్తయ్య ఖచ్చితంగా దొరుకుతారు. నేను చెప్తున్నాం కదా. పద వెళ్దాం. క్రీమ్ వచ్చిన పనేంటో చెప్పు. అయ్యా, నేను వచ్చిన పనేంటో మీకు ఆల్రెడీ తెలుసు. మా అన్నయ్య ఎప్పటికీ మామూలు మనిషి అవ్వకూడదు. అంటే మీ అన్న ఎప్పటికీ ఇలాగే ఉండిపోవాలి, అంతేనా? అవునయ్యా, దానికి ఎంత ఖర్చైనా పర్లేదు, నేనిస్తాను.